మన ప్రభును మన రక్షకుడైన దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభములు. 2025వ సంవత్సరం దేవుడు మన జీవితాన్ని పొడిగించి ఈ ఫస్ట్ డే ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఘనపరచడానికి మనకిచ్చిన సమయమునకు దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మంచిది. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కమిటీ వారికి, వచ్చిన సోదరి సహోదరులు, యవనస్తులు, ఇంకా కొందరు ఈరోజు వర్కింగ్ డే కాబట్టి కొందరు డ్యూటీకి వెళ్ళి ఉండవచ్చు. వచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాం. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. The book of Revelation chapter 21 verse 5. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు తన వాక్యము దీవించి మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన. కృపగల మా దేవా, మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. 24వ సంవత్సరం అంతయు కాపాడి క్షేమము నెమ్మది సజీవంగా ఉంచారు తండ్రి, మీకు వందనములు. మా విశ్వాస యాత్ర జీవితంలో 2025వ సంవత్సరము పొడిగించినందుకు స్తోత్రం. ఈ సంవత్సరమంతయు మీ కృపాక్షేమము అనుగ్రహించు. ఏపీఎస్పీలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ సంఘమును ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించు. చదువుబడిన లేఖన భాగము దీవించి మాతో మాట్లాడుమని యేసు ప్రభు అమూల్యమైన నామమందు స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథములో దేవుడు లేక ప్రభువు ఒక వాగ్దానము చేశాడు. అదేమంటే, ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు ప్రభు. ఈ నూతన సంవత్సరం 2025, ఈ నూతన సంవత్సరంలో ప్రకటన గ్రంథములో నుండి నూతనమైన అనుభవాలు, ఫ్యూ న్యూ థింగ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో నూతనమైన అనుభవాలు యోహాను ఏ విధంగా వివరించాడో ఈ నూతన సంవత్సరంలో ఈ గ్రంథములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2:17. ప్రకటన 2:17లో ఏమన్నాడంటే, ఏమన్నాడు 17లో? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి
మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ప్రభు 7 సంఘముల మధ్య ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము క్రీస్తు యోహానుకు ప్రత్యక్షమైన విధానం. 1వ అధ్యాయంలో యోహానుకు క్రీస్తు ప్రత్యక్షమైన విధానం. 2, 3 అధ్యాయాలు యేసు ప్రభు 7 సంఘముల మధ్య ప్రత్యక్షమైన విధానం. 4, 5 అధ్యాయాలు పరలోకమందు గొర్రెపిల్ల ఆరాధన. 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం 10 వచనాల వరకు భూలోకంలో జరగబోయే 7 ఏండ్ల శ్రమల కాలము యొక్క వివరణ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయము 10వ వచనం వరకు భూలోకంలో సంఘము ఎత్తబడిన తరువాత భూలోకంలో జరగబోయే 7 ఏండ్ల శ్రమల కాలము యొక్క వివరణ. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము అంటే ఏమిటంటే దానియేలు యొక్క 70వ వార ప్రవచనము యొక్క నెరవేర్పు. దానియేలు 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వరకు ఇశ్రాయేలు జనాంగము పట్ల జరగవలసిన, నెరవేరవలసిన కొన్ని సత్యాలు వివరించాడు. ఆ 70 వారములలో 69 వారాలు నెరవేర్పు జరిగిపోయింది. ఇక జరగవలసినది 70వ వారం, ఆఖరి వారం. అది ఇంకా నెరవేర్పు జరగలేదు. ఆ 70వ వారం అంటే 7 సంవత్సరాలు ఇంకా ప్రవచనం మిగిలి ఉంది. ఆ 7 సంవత్సరాలు ప్రవచనం ఏంటంటే భూలోకంలో సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే 7 ఏండ్ల శ్రమల కాలము ఇంకా మిగిలి ఉంది. ఇప్పుడు అది ఆ 7 ఏండ్ల శ్రమల కాలం 2 భాగాలుగా మరలా విభజించబడింది. యేసు ప్రభువే వివరించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల వరకు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి 3.5 ఏండ్లు ఏం జరుగుతుంది. 15వ వచనం నుంచి 30వ వచనం వరకు మహాశ్రమల కాలాన్ని యేసు ప్రభు వివరించాడు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 ఏండ్ల శ్రమల కాలం, నేను 2 నెలల క్రితం ప్రకటన గ్రంథ ధ్యానాలని ఒక పుస్తకం రాశాను. మీ దగ్గరకు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు దానియేలు గ్రంథం మీద రాసినది తెచ్చాను. ఇప్పుడు 2 నెలల క్రితం ప్రకటన గ్రంథ ధ్యానాలని 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 ఏండ్లు అనగా ప్రకటన గ్రంథం 1 నుండి 11 అధ్యాయాల వరకు 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 ఏండ్ల శ్రమలు. దీని మీద ఒక బుక్ రాశాను. నేను తీసుకురాలేదు, ఎందుకంటే మీ మధ్య మాట్లాడే నేను మళ్ళా 12ంటికల్లా మా సంఘానికి వెళ్ళాలి. వాళ్ళ బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం ఈ టైం ఇది సరిపోయే టైం కాదని నేను తీసుకురాలేదు. కనుక ప్రకటన గ్రంథంలో 6 నుండి 6వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ ప్రవేశిస్తాడు. 19, 10 వరకు 7 ఏండ్ల శ్రమల కాలం. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు నిత్యత్వం, రాబో నిత్యత్వం ఎలాగుంటుందో వర్ణించాడు. ఇప్పుడు 2, 3 అధ్యాయాలలో 7 సంఘముల మధ్య క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఇందులో పెర్గమ సంఘముతో యేసు ప్రభు మాట్లాడుతూ
ఆ సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే 17వ వచనంలో, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, జయించువానికి తెల్ల రాతిని ఇత్తును, జయించువానికి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. న్యూ నేమ్. కొత్త సంవత్సరంలో న్యూ నేమ్, క్రొత్త పేరుండును అన్నాడు. ఇందులో 3 సత్యాలు, 3 వాగ్దానాలు యేసు ప్రభు వివరించాడు. మొదటిది, జయించువానికి. అంటే ఏమి జయించాలి అంటే, పెర్గమ సంఘములో సాతాను తిష్టేసుకొని ఉన్నాడు. పెర్గమ సంఘములో సాతాను సింహాసనం ఉన్నది. అందులో ఒక భక్తుడు చంపబడినాడు. ఆ సంఘములో బిలాము యొక్క బోధలు, నికోలాయితులనేటువంటి ఒక దుర్బోధకులు సంఘములో చేరి అసత్య బోధలు చేస్తున్నప్పుడు సంఘమంతా కూడా సాతానుమయమైపోయి ఇబ్బందిలో ఉన్నది. వీటిని జయించిన వారికి, వేటిని? సాతానును జయించిన వారికి, అసత్య బోధలు జయించిన వారికి బిలాము బోధలు అంటే పాపము చేయమని ఆనాడు సంఖ్యాకాండంలో 22, 23, 24 అధ్యాయాలలో బిలాము అనే ప్రవక్త దేవుని ప్రజలను దారి మళ్లించి పాపము చేయటానికి ప్రోత్సహించాడు. అలాంటి బోధలు సంఘములో ఉండకూడదు. ఆ దుర్బోధలు, అసత్య బోధలు జయించిన వారికి తర్వాత ఇంకేం చెప్పాడు అదే వచనంలో? వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. ఈ మన్నా అనేది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు సుమారు 38 ఏండ్లు దేవుడు మన్నాను వారికి కురిపించాడు. 40 ఏండ్లని కూడా బైబిల్లో ఉంది. 40 ఏండ్లు వారు మన్నాను తిన్నారు. వాగ్దాన దేశంలో ప్రవేశించే వరకు వారు మన్నాను తిన్నారు. దేవుడు దానిని నిలిపివేశాడు, అది మరుగుపరిచాడు. రేపు భవిష్యత్తులో నిత్యత్వములో అన్నాడు, మరుగు చేయబడిన మన్నాను భుజింపనిత్తును అన్నాడు. మన్నా ప్రభు అయిన క్రీస్తుకు గుర్తు. మన్నా అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తున్నది, జీవాహారము చూపిస్తున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారము నేనే అని యేసు ప్రభు తనను తాను పోల్చుకున్నాడు. రెండవ వాగ్దానం ఏం చెప్పాడంటే, మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్లరాతిని. తెలుపు అంటే పరిశుద్ధత, తెలుపు అంటే పవిత్రత, తెలుపు అంటే శాంతి సమాధానానికి కూడా గుర్తన్నమాట. కనుక ఎవరు ఈ శరీర సంబంధమైన వాటిని, దుష్ట సంబంధమైన వాటిని, అసత్యమైన బోధలు, బిలాము యొక్క బోధలు, నికోలాయితుల బోధలు, సాతాను సింహాసనమున్న స్థలంలో సాతానుని పారద్రోలేటువంటి ఆత్మీయ బలము గల వారు ఎవరైతే ఉన్నారో వారికి తెల్లని రాతినిత్తును అన్నాడు. అంటే పరిశుద్ధులు అని అర్థం. రాయి అంటే స్థిరమైంది, రాయి అంటే బలమైనది. సంఘములో విశ్వాసి స్థిరులుగా, బలవంతులుగా, కదలని వారుగా ఉండాలండి. రాయి స్థిరమైంది, రాయి అటు ఇటు ఊగేది కాదు, రాయి కదలేది కాదు. రాయి అంటే ఎప్పుడు స్టాండర్డ్గా, స్టాబుల్గా, స్థిరంగా ఉంటుంది. ఆ రాయి మనమే. యేసుప్రభు కూడా రాయిగా పోల్చబడ్డాడు. ఆ సందర్భం వేరు. మీరు 1 పేతురు పత్రిక 2:5 ఏం చెప్పాడంటే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఎవరి రాళ్ళు? మనమే, సంఘమైన మనమే. సంఘమనే మందిరంలో
రాళ్ళుగా యేసు ప్రభు మనలను చేర్చాడు. అది తెల్లని రాయి అంటే విశ్వాసి తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి అంటే అర్థము పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, నీతిగల జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మన జీవితంలో మలినము కానీ, విశ్వాస జీవితంలో మలినము కానీ, చెడుగు కానీ, అపవిత్రత కానీ, అయోగ్యత కానీ మనలో ఉండకుండా తెల్లని వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, కదలని చెదరని బెదరని వారంగా, రాయట్ల స్టాండర్డ్గా కదలకుండా ఉంటుందో విశ్వాసులమైన మనం ఆయన సంఘములో అలాగూ ఉండాలి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 16:13 కూడా అన్నాడు, మీరు కదలని వారు, అటు ఇటు చెదరని వారుగా, బలవంతులుగా మీరు ఉండాలి అని ప్రభువు ఆశించాడు. మూడవ వాగ్దానం ఏంటంటే, ఒకటి మన్నాను భుజింపనిస్తా అన్నాడు, రెండవది తెల్లరాతనిస్తా అన్నాడు, మూడవది క్రొత్త పేరు, న్యూ నేమ్, క్రొత్త పేరు. మనకు పేరు ఉంది ఆల్రెడీ, మనందరికి పేర్లు ఉన్నాయి. ఇంట్లో ఒక పేరు ఉంటుంది, స్కూల్లో ఒక పేరు ఉంటుంది, అవును కదండి. ఇళ్లల్లో చిన్న, బుజ్జి, కన్న అని ఇంట్లో ఒక పేరు పెట్టుకుంటాం ముద్దుగా. కానీ స్కూల్లో ఇంకొక పేరు ఉంటుందండి. రకరకాల పేర్లు మనకున్నాయి, కానీ ఒక క్రొత్త పేరు నేను నీకు రాతి మీద చెక్కిస్తా అన్నాడంటే ఆ చెక్కినది పోదు. ఇక ఇప్పుడు సమాధులకు వెళ్తే బండల మీద ఏముంటాయి, ఆ పేర్లు చెక్కుంటాయి కదా. క్రీస్తునందు నిద్రించెను ఫలానాయన కదా, ప్రభువునందు నిద్రించెను బండ మీద చెక్కి సమాధి దగ్గర వేస్తుంటాం. ఆ చెక్కినది ఎంతకాలమైనా చెదిరిపోదు అండి. ఒక క్రొత్త పేరు రాతి మీద చెక్కి నీకు ఇచ్చేదను అన్నాడు. ఇప్పుడు రకరకాల పేర్లు మనకున్నాయి, ఒక ప్రత్యేకమైన క్రొత్త పేరు, న్యూ నేమ్ అన్నాడు. నేను నీకు ఇస్తా. ఆ క్రొత్త నామము భవిష్యత్ కాలంలో, నిత్యత్వములో దేవుడు మనకు సిద్ధపరచాడు అన్నాడు. 3వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 12లో ఇక్కడ మరొక భావాన్ని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3:12లో జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఇక్కడ 3 వాగ్దానాలు ఉన్నాయి దేవుడు లేక ప్రభు మనకు చేస్తున్నవి. మొదట ఏంటంటే ద న్యూ నేమ్ ఆఫ్ గాడ్, దేవుని క్రొత్త పేరు నీకు ఇస్తాను. ద న్యూ నేమ్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేమునకు రాబోతున్న ఒక క్రొత్త పేరును నీకు ఇస్తాను. 3వ మాట చెప్పాడు, నా క్రొత్త పేరు. ప్రభు అన్నాడు, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అన్నాడు. మొదటిది దేవుని నామము, నా దేవుని నామము వానికి వ్రాసెదను, ఆ క్రొత్త పేరు ఇచ్చేదను అన్నాడు. దేవుని నామం ఏంటి? దేవుని నామం ఏంటి? యెహోవా. దేవుని పేరు ఏంటంటే యెహోవా, అదే ఆయన పేరు. యుగయుగాలకు తరతరాలకు కూడా మారని, మార్పు లేని దేవుని నామము, దేవుని పేరు యెహోవా. అది ఎన్ని యుగాలైనా పేరు మారదండి. ఆ పేరుతో ఆయన పిలువబడ్డాడు. ఆయన సైన్యములకు అధిపత్యగు యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన, నీతిగల దేవుడైన యెహోవా. యెహోవా యుగ యుగాలకు నా నామము ఇదే అని దేవుడు
స్పష్టంగా తెలియజేశాడు. ఆ దేవుని క్రొత్త పేరును నేను నీకు ఇస్తా అన్నాడు. నిర్గమకాండములో 6వ అధ్యాయం మోషేకు దేవుడు ప్రత్యక్షమై 3వ వచనం నిర్గమకాండము చదువుతారా? చదవండి. నేను సర్వశక్తి గల దేవుడను పేరున ఏమన్నాడు? యెహోవాను నా నామము. వాట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్? ఆయన పేరేందట? యెహోవా అను నామము నాది, యుగయుగాలకు కూడా ఈ నామము నేను కలిగి ఉన్నాను. అందుకని అన్నాడు మోషేతో మాట్లాడుతూ, దేవుడు 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 మహిమగల దేవుడు సర్వశక్తిగల దేవుడితో అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు, కానీ నా నామము యెహోవా అని వారికి తెలియచేయలేదు. ఇప్పుడు ఏమంటాడు మోషేతో? నేను అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు ప్రత్యక్షమయ్యాను, కానీ నీకు నా నామమును బయలుపరుస్తున్నాను మోషే. ఏంటా నామము? మళ్ళా చదువయ్యా. యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాస్యమునకు లోపలేదు. అది మొదటి 3-4 వచనాల్లో నేను సర్వశక్తి గల దేవుడను చదవండి. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున, ఇదండి, యెహోవా అను నామమున నేను వారికి ప్రత్యక్షము కాలేదు. ఎవరికి? అబ్రహాముకైనా, ఇస్సాకుకైనా, యాకోబుకైనా దేవుడు ప్రత్యక్షమాయను. దేవుడు ప్రత్యక్షమాయను. మహిమగల దేవుడు ప్రత్యక్షమాయను. సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమాయను. అలాగూ ప్రత్యక్షమయ్యాను, కానీ నా నామము వారికి తెలియపరచబడలేదు. మోషే, ఇదిగో నా నామము యెహోవా అను పేరట, యెహోవాను నామము పేరట నీకు ప్రత్యక్షమగుచున్నాను అన్నాడు. ఈ 3వ అధ్యాయంలో 3 క్రొత్త సత్యాలు, క్రొత్త సంవత్సరంలో క్రొత్త సత్యాలు. ఒకటి, ద న్యూ నేమ్ ఆఫ్ గాడ్, నీకిచ్చేదను అన్నాడు. రెండో వాగ్దానం ఏంటంటే, యెరూషలేము అను నా క్రొత్త పట్టణము, నా క్రొత్త పట్టణము యొక్క నామము నీకిచ్చెదను అన్నాడు. యెరూషలేమునకు చాలా పేర్లున్నాయండి బైబిల్లో. వెతుక్కుంటే సుమారు 20-30 పేర్లున్నాయి యెరూషలేమునకు. షాలేం అని, షారోన్ అని, యెబూసు అని, యెరూషలేం అని, సియోను పురమని, హోలీ ల్యాండ్ అని, ఎన్నో ఉన్నాయి బైబిల్లో. కానీ ఏం చెప్పాడంటే, యెరూషలేము అను నా నూతన పట్టణపు నామము, నూతన పట్టణం, నూతనమైన నామము అన్నాడు, నూతనమైన పట్టణము అన్నాడు. ఆ నూతన పట్టణమే రాబోచున్న నూతనమైన యెరూషలేము అనే పట్టణం. ఆ నామమును నేను నీకు, ఆ క్రొత్త నామమును నేను నీకు ఇస్తాను అని ఈ భాగంలో, అంటే ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ప్రత్యక్షమై వివరిస్తున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో కొన్ని పేర్లు రాబోచున్న నూతన యెరూషలేమునకు దేవుడు పెట్టిన కొన్ని అమూల్యమైన నామములు వివరించాడు. 62:2 చదవండి. యెషయా గ్రంథం. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబడబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబడబోవు క్రొత్త పేరు నీకు పెట్టెదను. యెరూషలేమునకు ఒక క్రొత్త పేరు,
నిర్ణయించాడు. ఆ నామము, ఆ క్రొత్త పేరు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వబడుతుంది అన్నాడు ప్రభు. ఏమిటా పేర్లు అంటే కింద చెప్పాడు చూడండి 3వ వచనంలో, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. భూమికి పేర్లు పెట్టబడును. ఇక్కడ 4 పేర్లు చెప్పాడు. నా క్రొత్త పట్టణము యొక్క క్రొత్త నామము న్యూ నేమ్. ఏమన్నాడు? మొదటిది భూషణమైన కిరీటం, రాజకీయ ముకుటం. ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రభు ధరించి అమలుపరిచే పేర్లు. తర్వాత అన్నాడు హెప్సిబా అని, బ్యూలా అని నీకు పేర్లు పెట్టబడును. ఈ క్రొత్త పేర్లు అనగా ఏం చెప్పాడు? హెప్సిబా అంటే ఇష్టురాలు అని, తర్వాత బ్యూలా అంటే ప్రతివ్రత పరిశుద్ధురాలు అని. రాబోవు నూతన యెరూషలేమునకు దేవుడిచ్చిన పేర్లు అనేకమైన ఉన్నవి. అందులో కొన్ని యెషయా 62లో చెప్పాడు. హెప్సిబా అంటే ఇష్టురాలు. సంఘమైన మనం కూడా, సంఘానికి వస్తున్న మనం కూడా దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి, దేవునికి ప్రియమైన వారంగా ఉండాలి. మనలను, మన జీవితాన్ని, మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన క్రియలను, మన ఆరాధనను, మన నడవడి, మన ప్రవర్తన ఆయన చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు మనము ఆయనకు ఇష్టలమా, కష్టపెడుతున్నామా? కష్టపెట్టే వారమా, ఇష్టమైన వారంగా ఉన్నామా? మన జీవితం సరిలేనప్పుడు, మన సాక్ష్యం సరిలేనప్పుడు, మన బ్రతుకు సరిలేనప్పుడు దేవుని కష్టపెట్టే వారం అవుతాం, ఇష్టమైన వారంగా కాదు. ధనవంతుడు చనిపోయి లూకా 16, 21, 22, 23లో చెప్పాడు, తండ్రైన అబ్రహామా, ఒక చుక్క నీరు వేయుటకు లాజరును పంపయ్యా, నేను అల్లాడిపోతున్నాను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా, నీ జీవిత కాలంలో నీవు నీకిష్టమైనట్లు జీవించావు గాని, అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్లు జీవించావు గాని ఎప్పుడైనా, ఎన్నడైనా నీ జీవితములో దేవునికి ఇష్టమైన వాడవుగా, దేవునికి ప్రియమైన వాడవుగా జీవించావా? తిన్నావు, త్రాగావు, సుఖించావు, ఆడుకున్నావు, అతిశయించావు, గర్వించావు, శిక్ష అనుభవిస్తున్నావు. కానీ బీదవాడైనా, కురుపులున్నా, రోగమున్నా లాజరు దేవునికి ప్రియుడుగా, ప్రేమైన వాడుగా, ఇష్టమైన వాడుగా జీవించాడు. ఇక ఇష్టమైన వారంటే బైబిల్లో 20 మంది దాకా ఉన్నారు చెప్తే. యేసు ప్రభు ఇష్టమైన కుమారుడు, దావీదు ఇష్టమైన కుమారుడు, చాలామంది ఉన్నారు బైబిల్లో. వదిలేద్దాం. రెండో మాట ఏం చెప్పాడంటే, ఒక క్రొత్త పేరు ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త నామము నీకు ఇస్తున్నా అన్నాడు. ఇక్కడ మరలా కూడా 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే, 3 వాగ్దానాలు. నా దేవుని క్రొత్త పేరు నీకిస్తున్నా, నా దేవుని క్రొత్త పట్టణము యొక్క నామము నీకిస్తున్నా అన్నాడు. బ్యూలా అంటే ప్రతివ్రత అంటే సంఘము, మనము పరిశుద్ధులుగా జీవించాలి అని. 12వ వచనం యెషయా 62:12లో, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. తర్వాత యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అన్నాడు. 3వ పేరు ఏం చెప్పారంటే, రండి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనంలో 3వ పేరు, 3 రకాల
పేర్లు చెప్పాడు. 3:12 ఏమన్నాడు? జయించువానిని నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరు, మై న్యూ నేమ్ హ్యాస్ గివెన్ టు యు. నా క్రొత్త పేరు. నా అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఫిలదెల్ఫియా సంఘంతో. ఏమన్నాడు? నా క్రొత్త పేరు నీకు ఇస్తా సంఘమా అన్నాడు. సంఘానికి బైబిల్ ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ రాబో క్రొత్త పేరు సంఘానికి యేసు ప్రభు ఒక క్రొత్త పేరు, క్రొత్త నామము ఆయన సిద్ధపరచాడు. ఏంటి ఆ క్రొత్త పేరు? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 10 చదవండి. 9, 10 వచనాలు. ఆత్మవశుడనై అంతటా ఆ కడపడి 7 తెగుళ్లను నిండిన 7 పాత్రను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను. అదండి కొత్త పేరు. ముగింపులోకి వచ్చాం. 21వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇదిగో గొర్రెపిల్ల యొక్క భార్య. ఎవరి భార్య? ఈ గొర్రెపిల్ల ఎవరు? ప్రభు అయిన క్రీస్తు, ఆయన భార్య. ఇప్పుడు భార్య అంటానికి వీల్లేదు వాస్తవంగా. ఎందుకని? పెళ్లి జరగలేదు, ప్రధానమైంది అంతే. సంఘం అనే పెళ్లి కుమార్తె కన్యకకు ప్రభుతో ప్రధానం జరిగింది, పెళ్లి జరగలేదు ఇంకా. భార్య అని ఎప్పుడు అంటాం? ఎంగేజ్మెంట్ కాగానే భార్య అవుతారా? ఏమంటే అది ఊరక ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాలు కలిసి ఒక ఒడంబడికకు రావటం, ఒక అంగీకారానికి రావటం ఎంగేజ్మెంట్ ఉద్దేశం. ఎంగేజ్మెంట్ అయింది సంఘానికి. మరి భార్య ఎప్పుడవుద్ది? పెళ్ళి అయిన తర్వాతనే. పెళ్ళి కాకుండా కదా భార్య అని పిలవటానికి లేదండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, ఇదిగో గొర్రె పిల్ల యొక్క భార్య అంటే అర్థం ఏంటి? పెండ్లైపోయిందని అర్థం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 7, 8 వచ్చాలో చెప్పాడు, ఇదిగో గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందు దగ్గరకు వచ్చింది. గొర్రె పిల్ల పెండ్లి విందు చెప్పాడు 19వ అధ్యాయంలో 21వ వచనం 10లో, ఇదిగో గొర్రె పిల్ల భార్య అని సంఘానికి ఒక క్రొత్త పేరు, న్యూ నేమ్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద బ్రైడ్. ప్రభు ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 3:12లో, నా క్రొత్త పేరు నీకు వ్రాసెదను. మరి సంఘానికి ఎన్నో పేర్లు ఇప్పుడున్నాయి బైబిల్లో లెక్కేసుకుంటే, కానీ ఆ పేరు కాదు, ఇది ఒక క్రొత్త పేరు, న్యూ నేము. ప్రభు అలంకారంగా సిద్ధపరచి చెప్పి, అది నేను నీకు ఇస్తా అన్నాడు. ఏమిటి ఆ క్రొత్త పేరు ప్రభు మనకిచ్చేది? క్రొత్త సంవత్సరంలో ఏంటి అంటే బిరుదు, మనము ఆయన సంఘము, ఆయన భార్య. అందుకే గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి 3 క్రొత్త విషయాలు, 3 క్రొత్త వాగ్దానాలు, 3 క్రొత్త వాగ్దానాలు దేవుడు చేశాడు. ఒకటి, ద న్యూ నేమ్ ఆఫ్ గాడ్, యెహోవా నామము నీకు ఇచ్చెదను. ద న్యూ నేమ్ ఆఫ్ జెరూషలేం, అది చెప్పా కదా, యెరూషలేమునకు రాబోచున్న ఆ కొత్త పేరు నీకు పెట్టెదను అన్నాడు. 3వ వాగ్దానం ఏదంటే, నా క్రొత్త పేరు. నా అంటే యేసు ప్రభు అని అర్థం. ఫిలదెల్ఫియా సంఘానికి క్రొత్త పేరు ప్రభు సిద్ధపరచాడు, సంఘానికి మనకు సిద్ధపరచాడు. ఆ పేరును ఆయన మనకు రాస్తాను అన్నాడు. ఏమిటా క్రొత్త పేరు? చెప్పండి. ఇప్పుడు చెప్పాక ఏంటా క్రొత్త పేరు? బిహోల్డ్ ద ల్యామ్ విచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఈ గొర్రెపిల్ల యొక్క భార్య. ఆ క్రొత్త పేరు ఆయన మనకు సిద్ధపరచాడు. మరొక సత్యం, నా అంశం ఏంటంటే మీకు ముందుగా చెప్పాను, ప్రకటన గ్రంథంలో నుంచి క్రొత్తది, న్యూ థింగ్స్ ఇన్ ద రెవల్యూషన్, న్యూ థింగ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇది నా సబ్జెక్ట్. ఇప్పుడు 2:17లో 3 వాగ్దానాలు, న్యూ థింగ్స్. 3:12లో 3 వాగ్దానాలు, న్యూ థింగ్స్. కొత్త నామము, కొత్త యెరూషలేము నామము, కొత్త యెహోవా నామము అన్నాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి రండి. క్రొత్తది, న్యూ 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 ఇయర్లో న్యూ థింగ్స్, ఫ్యూ న్యూ థింగ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ గ్రంథము తీసుకొని ఇప్పుడొక యోగ్యుడవు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏమన్నాడు? వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట, న్యూ సాంగ్. దే విల్ సింగ్ న్యూ సాంగ్, న్యూ నేమ్, న్యూ జెరూషలేం, న్యూ నేమ్ ఆఫ్ గాడ్, న్యూ సాంగ్ దే విల్ సింగ్ అన్నాడు. ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడినారో, ప్రభువైన క్రీస్తు రక్షకుడుగా నమ్ముకున్నారో, అంగీకరించారో, క్షమాపణ పొందారో, వారు భూలోకంలో ఏలుదురంటే సంఘము యేసు ప్రభుతో కూడా 1000 ఏండ్ల పరిపాలన ఏలుతుంది. ఏలే ధన్యత, సింహాసనాల మీద కూర్చునే భాగ్యం, పరిపాలించే భాగ్యం యేసు ప్రభు ఆయనతో పాటు సంఘమైన మనకు కూడా ఇచ్చాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ ద చర్చ్. అపోస్తలులతో అన్నాడు, పునర్జన్మ మందు నేను రాజ్యము స్థాపించినప్పుడు మీరు 12 మంది నాతో పాటు సింహాసనం మీద కూర్చొని నాతో పాటు మీరు ఏలుదురు. లూకా 22:30లో వివరించాడు. వారు క్రొత్త పాట పాడుదురు, న్యూ సాంగ్. అదేం పాట? గొర్రె పిల్లను గూర్చిన పాట. రక్షింపబడిన వారి నోట వచ్చే పాట. 118వ కీర్తనలో కదా 15లో అన్నాడు, రక్షణ సునాదము, రక్షింపబడిన వారి గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును. విశ్వాసి నోట పాత పాట కాదు, పాత అనుభవం కాదు, క్రొత్త సాంగు, క్రొత్త పాట. గతంలో నమ్మక ముందు, ప్రభువులోకి రాకముందు, రక్షించబడక ముందు, బాప్తిసం పొందక ముందు ఏమే పాడాం? సినిమాల పాటలు పాడాం, రంగస్థల పాటలు పాడాం, రకరకాలుగా పాడుకున్నాం. లోకములో ఉన్నాం, అప్పుడు శరీరంలో ఉన్నాం. బట్ నౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నాము కాబట్టి విశ్వాసి నోట రావలసినది క్రీస్తుని గూర్చిన పాట, క్రీస్తు మహిమను గూర్చిన పాట, క్రీస్తును ఆరాధించే పాట, క్రీస్తును స్తుతించే పాట కదండి. ఒక వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన వచనం 3. 40వ కీర్తన వచనం 3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం మన దేవుడు ఏ గీతం అంట? ద న్యూ సాంగ్ which is the praising God. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము యెహోవా నా నోట ఉంచెను అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు. ఏమిటి క్రొత్త గీతము? బైబిల్లో న్యూ సాంగ్ అని 10 సార్లు ఉందండి.
న్యూ సాంగ్, క్రొత్త పాట, క్రొత్త గీతం అనేది 10 టైమ్స్ ఆ మాట బైబిల్లో ప్రస్తావించబడింది. అందులో దావీదు అన్నాడు, తనకు స్తోత్ర రూపమగు ఒక క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను. ఎందువలన? 40వ కీర్తనలో దావీదు గుంటలో ఉన్నాడు, గుంటలో పడ్డాడు, పాపములో పడ్డాడు, పడిపోయాడు, జారిపోయాడు. ప్రవక్త గద్దించాడు, తప్పు తెలుసుకున్నాడు, దిద్దుకున్నాడు, ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఇప్పుడు నేను పడిన ఆ గోతి నుండి, ఆ గుంట నుండి ప్రభువు నన్ను పైకి లేపాడు, నన్ను రక్షించాడు, నా క్షేమమిచ్చాడు గనక ఇప్పుడు నా నోట దేవుడు నాకు చేసిన మేలు బట్టి నా నోట క్రొత్త గీతము ఉంచాడు అన్నాడు. అది ఎలాంటి గీతమట? స్తోత్ర రూపమగు క్రొత్త గీతం. అంటే దేవుని స్తుతించే గీతం, దేవుని గణపరచే గీతం, దేవుడు చేసిన మేలు మరవకుండా దేవునికి స్తోత్రములు చెల్లించే ఆ పాట, ఆ గీతము, ఆ న్యూ సాంగ్ నా నోట ఉంచాడు దేవుడు అన్నాడు. గుంటలో పడిన వానిని దేవుడు లేపాడు, ఒప్పుకున్నాడు, దిద్దుకున్నాడు. 32వ కీర్తన 51వ కీర్తన గుర్తుపెట్టుకోండి, అక్కల చదవనక్కర్లేదు. 2 కీర్తనల్లో దావీదు తాను చేసిన తప్పుని ఒప్పుకొని, పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. క్షమాపణ పొంది తన తప్పుని ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు ఎట్లా దేవుడు దావీదును కనికరించి రక్షించాడో 32వ కీర్తన 51వ కీర్తన దావీదు రిపెంటెన్స్, క్షమాపణ పొందిన కీర్తనలు, తప్పుని ఒప్పుకున్న కీర్తనలు. దేవుడు క్షమించాడని సాక్ష్యమిచ్చాడు ఆ భాగంలో. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం చూడండి, 14:3లో మరొక క్రొత్త గీతం ఉంది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. క్రొత్త గీతము. ఎవరు వారు? వారు సింహాసనమందు నిలుచుండి ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు వారంటే 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన 1,44,000 మంది యూదులు. 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షణ ఉంది. ఒక విధంగా కాదు, 3 విధాలుగా 3 గుంపుల ప్రజలు శ్రమల కాలంలో రక్షింపబడినట్లు బైబిల్లో ఉంది. సువార్త కూడా శ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన క్రీస్తు విరోధి యాంటీ క్రైస్తు భూలోకంలో పరిపాలిస్తున్నా సువార్త కూడా 4 విధాలుగా శ్రమల కాలంలో సువార్త దేవుడు ప్రకటింపజేశాడు. ఆ విషయాలు ఇప్పుడు వదిలేస్తాను, నా అంశం అది కాదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, గోత్రములకు 12,000 మంది చొప్పున 1,44,000 మంది రక్షించబడతారు 7 ఏండ్ల శ్రమల కాలంలో. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు 12 గోత్రాల వారి యొక్క లెక్క, రక్షింపబడే వారి లెక్క వివరించాడు. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారు పరలోకమందు ఆత్మరూపులుగా ఉండి సింహాసనమందు ఎదుట నిలబడి ఉన్నారు. ఆ 1,44,000 మంది నోట ఏముందట? ఒక క్రొత్త కీర్తన వారు పాడుచున్నారు అన్న. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే 15:4 చదవండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు
బడినవని గనుక ఉమ్, జనములందరూ వచ్చి ఉమ్, నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు ఉమ్. దేవుని దాసుడగు మోషే కీర్తనయు వినండి. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. కీర్తనయు పాడుచుండిరి. దేవుని దాసుడైన మోషే కీర్తన అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం. ఐగుప్తు నుంచి మోచింపబడిన వారు ఎర్ర సముద్రము దాటి వస్తున్నప్పుడు దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఐగుప్తులో ఎలాంటి అద్భుత సాహస గంభీరమైన కార్యాలు ఆయన చేశాడో, ఎట్లా ఎర్ర సముద్రమును చీల్చి అద్దరికి నడిపిస్తున్నాడో, దేవుని మహా గొప్ప కార్యాలు ఆ పాటలు, ఆ పాట రూపములో గానం చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఎర్ర సముద్రము దాటుతూ పాడుకునేటువంటి పాట. అదే మోషే కీర్తన. వారు గొర్రెపిల్ల కీర్తన కూడా పాడుచుండిరంటే, ఇందులో గొర్రెపిల్ల అంటే క్రొత్త నిబంధన విశ్వాసులు, పరలోకమందు పాత నిబంధన భక్తులు, మరణించిన వారు ఆత్మరూపులుగా ఉన్నారు. పరలోకమందు కొత్త నిబంధన భక్తులు, 7 ఏండ్ల శ్రమల కాలంలో హతసాక్షులు పరలోకమందు ఆత్మరూపులుగా ఉన్నారు. వారు పాత నిబంధనకు చెందినవారు, కొత్త నిబంధనకు చెందినవారు, అందరూ పరలోకమందు ఆత్మరూపులుగా ఉన్నారు. వీరందరూ కలిసి, అంటే పాత నిబంధన భక్తులు మోషే కీర్తన, కొత్త నిబంధన భక్తులు గొర్రెపిల్ల కీర్తన, క్రొత్త కీర్తన వాడు పాడుతూ పరలోకమందు వారు దేవుని స్తుతించుచున్నారు అన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 7:9 అటు తర్వాత ఆ, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషల మాటలవాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో మహాసమూహం. పరలోకంలో యోహాను చూస్తుండగా మహా గొప్ప సమూహం, ద అన్కౌంటబుల్ పీపుల్ ఆర్ మూవింగ్ అండ్ వాండరింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. దే ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రైజింగ్. మా రక్షణకు స్తోత్రమని. ఆ సమూహం ఎవరంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షింపబడిన అన్య జనాంగం. అదొక చరిత్ర చెప్పాలంటే వారాలు పట్టుది. నేను చెప్పాలంటే వారు కూడా పరలోకమందు ఉన్నవారై క్రీస్తు విరోధి ద్వారా చంపబడి హతసాక్షులై పరలోకమందు సింహాసనం నిలవబడి వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మా రక్షణకు స్తోత్రమని ఒక క్రొత్త గీతము పాడుతూ దేవుని వారు ఆరాధిస్తున్నారు. మన నోట కూడా అదే ఉండాలి. ముగింపులోకి వస్తున్నాం. 21వ అధ్యాయంలోకి రండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ముగించేద్దాం, నాకు టైం అవుతుంది. కంటిన్యూ అంటే అడగలదు. సరే చెప్తానండి, నీకు కంటిన్యూ చేస్తాను. నేను మళ్ళీ 12:30 మాకు ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది పాటలు విజయవాడలో. ఆ 12:15 కల్లా వస్తాను. 12:30కి అక్కడ నేను ఉండాలి మెసేజ్కి. మరి ఇంత చరిత్ర ఒక ప్రసంగంలో చెప్పడం అంటే కష్టం బై ప్రకటన గ్రంథం అయినా క్లుప్తంగా ముగిస్తా. 21వ అధ్యాయం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. న్యూ హెవెన్ న్యూ ఎర్త్. ప్రకటన గ్రంథంలో నేను ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఐ విల్ మేక్ ఆల్ ద థింగ్స్ న్యూ. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని 21వ అధ్యాయం ప్రకటనలో 5వ వచనంలో ప్రభు వివరించాడు. ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మరి ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న భూమి ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది.
ప్రభు వచ్చినప్పుడు ఈ పాప సృష్టి, ఈ పాత సృష్టి నశింప చేయబడి నాశనమైపోతుంది. సమస్తము ప్రభు అగ్ని చేత కాల్చివేస్తాడు. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 12 చదవండి. 2 పేతురు 3:10 ఇట్లు లయమైపోవునని గనుక అయ్యా ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు. పంచభూతాలు, భూమి, ఆకాశము, గాలి, నీరు, వాయువు, వీటిని పంచభూతాలు అంటారు. ఇవన్నీ లయమైపోవును, ఇవన్నీ కాలిపోవును. ఇవన్నీ ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు సమస్తము కాల్చివేస్తాడు. ఈ పాప సృష్టి, ఈ పాత సృష్టి, ఈ చెడిపోయిన సృష్టి, ఈ పాపముతో, చెడుగుతో, మలినముతో, అపవిత్రతతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని, సృష్టిని ఆయన కాల్చివేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంట? తన ప్రజల కొరకు, తన సంఘము కొరకు, మనందరి కొరకు ఒక క్రొత్త సృష్టి ఆయన చేస్తాడు. అందుకని ఏం చెప్పాడు వచనంలో? ఏమన్నాడు? ఇవన్నీ ఇట్లు లయమైపోవును, కాల్చివేయబడును అన్నాడు. యెషయా గ్రంథం 65:17. యెషయా 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని సృజించుచున్నాను. న్యూ హెవెన్, న్యూ ఎర్త్ మన కొరకు, తన ప్రజల కొరకు, సంఘము కొరకు ప్రభువైన క్రీస్తు క్రొత్త సృష్టి చేయబోతున్నాడు. ఆ క్రొత్త ఆకాశములో, ఆ క్రొత్త భూమి మీద, ఆ క్రొత్త యెరూషలేములో మనమందరము భవిష్యత్ కాలంలో ఉండబోతున్నాము. అందుకన్నాడు 21వ అధ్యాయంలో, అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును, మొదటి భూమి గతించిపోయెను. 2వ వచనం 21:2 ఏమన్నాడు? సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి వస్తుంది అన్నాడు. నూతనమైన యెరూషలేము అన్నాడు. ఆ యెరూషలేమే ఇప్పుడు సంఘానికి గుర్తు. సంఘము కూడా ఒక నూతన వరవడితో, నూతన స్వభావంతో, నూతన మనస్సుతో, నూతనమైన తత్వముతో మన సంఘము కూడా ఈ నూతన సంవత్సరంలో విశేషంగా, ప్రత్యేకంగా సాగిపోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇక పాతది ఉండకూడదు. పాతది యెరూషలేము కూడా గతించిపోయింది, సమస్తమైన కాల్చివేశాడు. కొత్త యెరూషలేము, న్యూ జెరూషలేం ఈజ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ అన్నాడు. ఆ యెరూషలేమే సంఘము. మన సంఘంలో కూడా ఇక పాతది, గతంలో ఏముందో, ఏం జరిగిందో, పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేద్దాం. కొత్త సంవత్సరంలో ప్రవైపు చూస్తూ సంఘ క్షేమం, సంఘ ఐక్యత, సంఘ అభివృద్ధి, సంఘ ఉన్నతమైన స్థానము కొరకు, సంఘము ఒక నూతనమైన పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడే దాని కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనమందరం ఈ నూతన సంవత్సరంలో మన సంఘాన్ని ఒక నూతన యెరూషలేముగా మార్చుకొని సంఘ క్షేమం కోసం ఎవరి వంతు పని వారు మనం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవిత యాత్రలో మీరు అనుగ్రహించిన, పొడిగించిన 2025 అనే ఈ కొత్త సంవత్సరం మా జీవితంలో పొడిగించిన దేవా స్తోత్రం. ఈ మొదటి దినాన మీ సన్నిధి భాగ్యం, మీ ప్రియ సంఘంలో మంగళగిరి ఏపీఎస్పీలో మీరు ఏర్పరచుకున్న సంఘమును బట్టి స్తోత్రం. సంఘ క్షేమం కోసం ప్రయాసపడుతున్న
పెద్దలైన వృద్ధులైన సీనియర్స్ కమిటీ వారికి, కొత్తగా నూతనంగా మళ్ళా ఏర్పడిన కొత్త పెద్దలకు, సోదరీలకు, సహోదరులకు, యవనస్తులు అందరినీ దీవించు. సంఘాన్ని ఆ నూతన యెరూషలేము పరలోకం నుండి దిగివచ్చుట నేను చూచి తిని అని యోహాను వివరించినట్లు ఆ యెరూషలేమే సంఘము. ఈ సంఘం అనే యెరూషలేము నూతన సంవత్సరంలో నూతన వరవడితో పాతది పాతిపెట్టి, పాతది విసర్జించి, ఇక పాతది సంఘములో రాకుండా సంఘం ఒక నూతనమైన యెరూషలేముగా సాగిపోనట్లు దీవించు. సంఘానికి వస్తున్న అన్ని కుటుంబాల పట్ల ఆశీర్వాదం, కుటుంబాల్లో దీవెన, సమాధానం, ఆరోగ్యం, చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, వారి చదువులు, ఉద్యోగ, వివాహాలు అన్ని పట్ల శుభము దయచేయమని వీరిచ్చిన సందేశముకై స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తోత్రములు చెల్లిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు.